హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు క్రైస్తవ మతంలో మారిన వారికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అత్యాచార నిరోధక చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించడం జరిగింది. ఎస్సీ కింద ఎవరు వస్తారు అంటే రాజ్యాంగంలో ఎస్సీ ఉత్తర్వుల ప్రకారంగా 1950లో స్పష్టంగా ఉంది. ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్న మతాల మినహా మిగిలిన మతాల్లో చేరిన వారికి పుట్టుకతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఎస్సీ హోదా రద్దు అవుతుంది. అలాంటి వారు చట్టబద్ధమైన ప్రయోజనాలు, రక్షణలు రాజ్యాంగంలో, పార్లమెంట్లో, శాసనసభలో పొందుపరిచిన రిజర్వేషన్లు, హక్కులను ప్రాధాన్యత పొందలేరు. అసలు కేసు నేపథ్యం ఏమిటి అంటే 2021 జనవరి 24న కొత్తపాలెం ఓ గ్రామంలో ఓ ఇంట్లో ఆదివారం ప్రార్థన నిర్వహించి తిరిగి వెళుతుండగా కొంతమంది వ్యక్తులు దాడి చేసి కులం పేరుతో దూషించారంటూ చందోల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇది విచారణ జరిపిన ఇరు వర్గాల కులాలను ఎంఆర్ఓ ధృవీకరించిన పత్రాలను పరిశీలించి 2021 ఏప్రిల్ 30న ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం అతను క్రైస్తవ మతంలో మారినందువల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అతనికి రక్షణ ఉండదని, మాపై వేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేయాలంటూ ఈ వ్యక్తులు హైకోర్టును సెక్షన్ 482 కింద హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ విచారణ సందర్భంగా హైకోర్టు 2025 ఏప్రిల్ 30న తీర్పు ఇవ్వడం జరిగింది. క్రైస్తవ మతంలో మారినందువల్ల అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద రక్షణ ఉండదని తీర్పు వెలువరించడం జరిగింది. ఈ తీర్పును సవాలు చేస్తూ పాస్టర్ గారు అతను 2025 మే 14న సుప్రీంకోర్టును ఎస్ఎల్పి పిటిషన్ వేయగా విచారణకి సుప్రీంకోర్టు గతంలో 2025 ఏప్రిల్ 30న ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ క్రైస్తవ మతంలోకి మారడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రక్షణ ఉండదని సుప్రీంకోర్టు అతనికి తీర్పు ఇవ్వడం జరిగింది. సరే, ఉంటాం ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు క్రైస్తవ మతంలో మారడం వల్ల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నిరోధక చట్టం కింద ఓన్కి రక్షణ మనందరికి ఇచ్చి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇత్తనమాట. ఇందుకు రాజ్యాంగం ప్రకారంగా 1950లో వారికి స్పష్టంగా ఉందన్నమాట. క్లాజ్ 3 ప్రకారంగా క్లాజ్ 3 ప్రకారంగా పేర్కొన్న మతాలు అయ్యకుండా వేరే మతం తీసుకుని మటుకు ఆటోమేటిక్గా ఓరు ఎస్సీ హోదా రద్దాసి అంతే. అలాంటి వారికి దానివల్ల ప్రయోజనాలు, రక్షణ రాజ్యాంగాల్లోని, పార్లమెంట్లోని, శాసనసభల్లోని పొందుపరిచిన రిజర్వేషన్ను, ప్రాథమిక హక్కులను పొందలేరందరికి ఇచ్చి చెప్తానమాట. ఇందుకు కేసు నేపథ్యం బాధితుకు 2021 జనవరి 24న కొత్తపాలెం గ్రామంలో ఓ ఇంట్లో ఆదివారం ప్రార్థన జరిపి అందనసికే కొంతమంది వ్యక్తులు అడ్డగేసి దాడి మళ్ళా కులం పేరుతో దూషిస్తారనమాట. ఆ దూషించంపటి ఓడు చందోలు పోలీస్ స్టేషన్లో పలానావారు నన్ను ఇలా దూషిస్తారని వచ్చి కంప్లైంట్ ఇస్తానమాట.
దానికి విచారించిన వీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదుతారన్నమాట. కేసు నమోదుతాంపాటికి ఈ ఇరు వర్గాల కులాల విచారణ కాబట్టి ఎంఆర్ఓ ధృవీకరణ పత్రాలు పరిశీలించి 2021 ఏప్రిల్ 30న ఛార్జ్ షీట్ దాఖలు తొంగుతారన్నమాట. దాఖలు తొంగంపాటికి ఈ దాడి తొంగుతారు ఓను క్రైస్తవ మతంలో మందో కాబట్టి ఓనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించిందరికి ఇచ్చి ఇరుబారు హైకోర్టుని ఆశ్రయించడం జరుగుతుంది అనమాట. సెక్షన్ 482 కింద ఆ కేసు వడిసి దొరికి ఇచ్చి పిటిషన్ దాఖలు తొంగుతారు అనమాట. వీరు దాఖలు తొంగంపాటికి ఈ నిందితుడిని హైకోర్టు పరిశీలించి ఓడు క్రైస్తవ మతంలో మారుతావు కాబట్టి ఓనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఓనికి రక్షణ మరణం అందరికి ఇచ్చి ఈ నిందితులను వాడు చెప్తానమాట కేసు. ఇటుకు దీనికి అర్థం బాధ ఇటుకు ఓడు మున్నే ఎస్సీగానే మంచి తర్వాత క్రైస్తవ మతంలో మారుతావు కాబట్టి ఓనికి నాని కులం పేరుతో దూషిస్తారు నిర్భారం అంటే ఎత్తుకుంటూ కేసు వాడుతారు అనమాట. కేసు వాడటం పాటికి నిమ్మ ఇంజి ఎస్ఐ కాబట్టి నిమ్మ మతంలో మారెత్తింది కాబట్టి మీకు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు చెల్లో ఇందరికి ఇచ్చి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుందన్నమాట. సరే మొత్తం ఫ్రెండ్స్.